బిఆర్ నాయుడు గారు. మీరు మా మీద దాడి చేసినప్పుడు నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టా సాయంకాలం, ఆయన సాంబా వెంటనే ముందుకు వస్తాడు, ఇట్ట చెయ్యి ఊపి 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 చాలా ఉన్నాయి. మీరు ఏమేమి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేసి ఎట్లెట్లా డబ్బులు కొడతా ఉన్నారు, హైదరాబాదులో ఏ వ్యాపారుల దగ్గర ఏమేమి చెప్పి భయపెట్టి ఎంతెంత గుంజినారు, ఎన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పెట్రోల్ బంకును ఏ రకంగా కైవసం చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి మీరు మా మీద దాడి చేసే కొద్దీ ఇవన్నీ కూడా బయటికి లాగటం జరుగుతుంది అని మాత్రం తెలియజేస్తున్నా. మీరు మా మీద ఏమి చర్య అయినా తీసుకోండి, మళ్ళీ చెప్తున్నా, ధైర్యంగా ఉన్నాను, ఏ తప్పు చేయలేదు, దేనికైనా సిద్ధమే. నాతో పెట్టుకోవద్దన్నారు నాయుడు గారు, మళ్ళీ చెప్తున్నా, మీతోనే పెట్టుకుంటా. మీలాంటి వాళ్లతో పెట్టుకోవటమే నాకు కూడా ముచ్చట. ఇదే మనిద్దరి మధ్యన వైరం కాదు నాయుడు గారు. నేను జరిగిన తప్పులను మాత్రమే ఎత్తి చూపేటువంటి ఒక సామాజిక కార్యకర్తను. మీరు రెచ్చిపోయి రెచ్చగొడితే నేనేం రెచ్చిపోను, కానీ సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత నాది. నేను పిరికివాడిని కాదు, నా పిరికితనం అన్నది నా రక్తంలో లేదు. నేను ధైర్యంతో రాజకీయాలలోకి వచ్చిన వాడిని, ధైర్యంతోనే రాజకీయాలలోనే జగన్మోహన్ రెడ్డి మనిషిగానే చివరి వరకు కొనసాగుతా అని తెలియజేస్తున్నా. అంతవరకు మీలాంటి వాళ్ళు ధర్మద్రోహానికి పాల్పడిన, అవినీతి పనులు చేసి నీతిపరుడుగా ముద్ర వేసుకొని మీకున్నటువంటి ప్రసార మాధ్యమాల బలంతో, బలిమితో, అహంకారంతో ఎంత వ్యవహరించినా నేను బలహీనుడనే అయినా పోరాడుతూనే ఉంటాను.